డేనియల్ కు మరి ఇక్కడ చేయాలంటే తెలివి ఉండాలి, మరి వాళ్ళకి లేదు కదా. కరెక్ట్ బ్రదర్. సాది మిత్రులారా, కొంతమంది ఉంటారు ఇక ఈ పెయిడ్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అట్లా కామెంట్ పెట్టకపోతే, అట్లా చేయకపోతే వాళ్ళకి డబ్బులు రావు, కాబట్టి వాళ్ళు పెడతారు. అయినా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి, వాడు చెప్పిన దాన్ని ఎంతవరకు నిజం ఉందో అర్థం కావాలి కాబట్టి చదువుతున్నా. రాహుల్ తుమ్మ, కాంగ్రెస్ అందరూ స్కామర్సే కదా. మరి స్కామర్స్ అయితే ఆర్టీఐ చట్టం ఎట్లా చేస్తాడు నాకు చెప్పు. స్కామర్స్ అయితే నాగార్జున సార్ ఎట్లా కడతారు నాకు చెప్పు. ఐఐటీలు ఎట్లా పెడతారు నాకు చెప్పు. ఇలా మన హైదరాబాద్ చుట్టూ తీసుకున్న ఇక్రిసాట్ ఓడబెట్టిండో నాకు చెప్పు. డిఆర్డీఓ ఓడబెట్టిండో చెప్పు. డిఆర్డీఏలో ఓడబెట్టిండో చెప్పు. ఈసీఐలో ఓడబెట్టిండో చెప్పు. ఇక మిదాని ఓడబెట్టిండో చెప్పు. చెప్పు బ్రదర్. స్కాములు చేసినాడు గన్ని చేస్తే మరి అలా నీతిమంతుడు అన్ని స్కాములు చేసినాడు గట్టి ఎందుకు అమ్ముతున్నాడు? ప్లానింగ్ కమిషన్ ఓడబెట్టిండు. ప్లానింగ్ కమిషన్ కింద భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో అన్ని రంగాల్లో ఓడగట్టిండు. యొక్క నాగార్జున సాగర్, శ్రీశైలము, యొక్క ఏది మన దేశంలో పోతే దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, బాక్రా నంగల్ ప్రాజెక్టు, ఒక రాష్ట్రాల యొక్క రూపుగతిలే మార్చింది ఎవడు? గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది ఎవడు? వైట్ రెవల్యూషన్ తెచ్చింది ఎవడు? సైన్స్ కాంగ్రెస్ లో అయ్యేటివి టెక్నాలజీ తెచ్చింది ఎవడు? వందల వేల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది ఎవడు? ఇలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఎవడు? దేశాన్ని యొక్క ఇది అటామిక్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసిన దేశం పోఖ్రాన్ లో తయారు చేసింది ఎవరు? చెప్పు. స్కాములు చేసినాడు అన్ని చేయగలిగినప్పుడు నీతిమంతుడు ఇంకా వానికంటే ఎక్కువ చేయాలి కదా. అట్లా మోడీ గారు కట్టింది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పు. ఇక నేను ఒక గుంతలన్న దుంకి చచ్చిపోతా. చెప్పురా రాహుల్ తుమ్మా. నువ్వు ఈవెన్ తుమ్మ చెట్లు కూడా విమానాల్లో గింజలేసి ఇలా తుమ్మ చెట్లు కూడా పెంచింది ఇందిరాగాంధీ గారు. ఇలా ఆడాడ తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి అంటే ఆ ఇందిరాగాంధీ పుణ్యమే. అంటే నీ పేరు పెట్టుకున్న ఆ తుమ్మ చెట్లు కూడా ఇందిరాగాంధీ గారు పెంచిర్రా? భూములు వంచిపెట్టిందిరా? పక్కా ఇల్లు లేకుండా దళితులకి గుడిసెలలో ఉంటుండే పక్కా ఇల్లు కట్టించిందిరా? లంబాడర్లకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిందిరా? అట్లా మోడీ గారు ఏం చేసిండే చెప్పురా తుమ్మగా. 11 ఏళ్ళ నుంచి ఈడే ఉన్నాడు, ఇంకా కాంగ్రెస్ ఎందుకు తిడతారా బోసుడికే? 2014 నుంచి ఈ పాడకే ఉన్నాడు కదా. 2014 నుంచి ఏం చేసిండో చెప్పొచ్చు కదా. వాడు మంచిగా లేడు, వాడు స్కామ్లు అంటేనే వాడిని పక్క పెట్టారు కదా. పక్క పెట్టిన గురించి ఇంకా మాట్లాడతామారా? చెప్పురా బోసుడికి. హిందువుల కోసమే పుట్టినాక హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నారా? హిందువులు ఎందుకు పేదలు అవుతుర్రా? 80 కోట్ల మంది హిందువులని ఎందుకు దొడ్డు రేషన్ స్థాయికి తీసుకొచ్చినవరా? లుచ్చనా కొడక. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా వాట్సాప్ లో వచ్చే చెత్తకి మళ్ళా వచ్చేసి ఇంకా కామెంట్ పెట్టే స్థాయిలు ఉన్నావురా నువ్వు? చెత్త బాడక. సాది మిత్రులారా, వాడికి సబ్జెక్ట్ లేదు కాబట్టి తిడతాడు వాడు, అంతే. స్కాములు చేసినాడు ఎవడన్నా ఆర్టీఐ చట్టం తెస్తాడా మిత్రులారా? కామన్ సెన్స్. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలవాలని సమాచార హక్కు చట్టం చేసిండు. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ మన ఇంటికి వస్తుంది. దానికి ఎట్లా తూట్లు పడవాలని శతవిధాల ప్రయత్నం చేసి ఆర్టీఐ కింద రాకుండా చేసుకుంటుండు. గతంలో పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పిఎం కేర్ ఫండ్స్ గా మార్చిండు. గతంలో ఆర్టీఐ కింద ఉంటే ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు మోడీ. 1,00,000 కోట్ల రూపాయల పైన పిఎం కేర్ ఫండ్స్ ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడంటే ఏం చేస్తాడో ఎవరికి చెప్తున్నారు రైతులు? ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మన దగ్గర డేటా లేదని సమాధానం చెప్తారు ఇవాళ ఆర్టీఐలు. కాంగ్రెస్ హయాంలో చెప్పలే అట్లా. తినటోడు ఎందుకు చెప్తారా? కాంగ్రెస్ హయాంలో స్కాములు చేసిన అందరూ ఇవాళ బీజేపీలు ఎందుకుంటారా? ఇవాళ సిబిఐ కేసులు ఉన్నటువంటి వాడు ఎవడు కర్ణాటకలో వాడి పేరేంది గనుల వ్యాపారి. ఇలా వాడు ఎల్లున్నాడు బళ్ళారి, వాడు ఏడున్నాడు? బీజేపీలో ఉన్నాడు. జ్యోతిరాజ్ సింధియా ఏడున్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఇంకోటి కూడా ఉన్నాడు అట్లా మహారాష్ట్రలో అంత ముఖ్యమంత్రి ఆదర్శ్ స్కామ్ అన్నారు. సో వీళ్ళందరూ స్కాములు చేసిన వాళ్ళందరూ ఇలా బీజేపీలు ఎందుకుంటారా? మరి ఒక్కరి మీద ఎందుకు చర్యలు ఉండేరా? ఇంతమంది సిడీస్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ లో శారదా స్కామ్ అన్నారు. వాళ్ళకి మోర్ దాన్ 50% ఇలా బీజేపీలు ఎందుకుంటారా? మరి ఎందుకు చర్యలు లేవురా? స్కామ్లు అంటే మరి తీసుకోపోవారే. నీ పార్టీ ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు? అంటే ఈ బాడకవులకి నియతి లేదు, నీతి లేదు. ప్రతి ఒక్కరి మీద బురదలు తప్ప ఒక్క బీజేపీ మీద చర్యలు ఎందుకుండేరా? ప్రజలు తల్లి ధర్మేశారు కదా 40% సర్కారా అని. ఎందుకు చర్యలు లేవు? ఎంత బాడకవు. నువ్వు మాట్లాడే స్థాయిలో ఉన్నావురా రాహుల్ లుచ్చా. సాది మిత్రులారా, కంప్లీట్ చేద్దాం. ఒక శ్యామ్, తెలంగాణ శ్యామ్ ఏమంటున్నారు? ఒక ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ దేశభక్తి ముసుగులో అనే ఒక పుస్తకాన్ని రాశాడు. దేశభక్తి ముసుగులో దేశాన్ని, దేశ ప్రజల్ని ఏ విధంగా బీజేపీ దోచుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాడని తను కూడా దేశద్రోహి అని ముద్ర వేశారు. కరెక్ట్ బ్రదర్.
ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, కంప్లీట్ చేస్తున్నా. ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా పెద్దగా అయితే జర ఇబ్బంది అవుతుంది తర్వాత. మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాలు వీళ్ళ రామకృష్ణ మఠంలో అమ్ముకుంటారు. మళ్ళీ మ్యాక్స్ ముల్లర్ రాసిన సిద్ధాంతం అని ఏమన్నారు వాళ్ళు? కమ్యూనిస్ట్ భావజాలం ఏమన్నారు? దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు. దేశ సంపద అందరిది, కొందరు చేయాలనే ఉండొద్దు అన్నారు. అంతకుమించి ఏమన్నారు? ఏమనలేదు. మ్యాక్స్ ముల్లర్ కానీ లేకపోతే ఆయన పేరేంది పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ మార్క్సిస్టులు కానీ ఎవరైనా సరే లెఫ్ట్ భావజనం అందరి గోలేంది, సంపద అందరిది, కొందరే దోసుకుంటా అంటే కలవదు అన్నారు. అంతే, అంతకుమించి ఏమనలేదు. కమ్యూనిజం అంటేనే కమ్యూనిటీ అందరిది అని అర్థం. వినయ్ కన్నారం, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆధిపత్యం, అధికార దాహం తప్ప మానవీయ కోణంలో ఆలోచించరు. వీరికి మానవత్వం లేదు. ఈ నీచులు హిందువులను చంపుతున్నారు, ముస్లింలను చంపుతున్నారు, క్రిస్టియన్స్ చంపుతున్నారు సార్. యూనిటీగా ఉన్న ఇండియాని విడగొడుతున్నారు సార్. వీరి వలన దేశం సర్వనాశనం అయిపోతుంది సార్. రాజ్ బోడా లాంటి వారు ఇంకా చాలా మంది పుట్టుకు రావాలి సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ, టోటల్లీ అగ్రీ. మనలాంటి వాళ్ళందరం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ పబ్లిక్ లో వచ్చి మాట్లాడకపోయినా మీ ఫ్రెండ్స్ కి, మీ అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ కైనా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం, వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవాలు అయితే మార్చలేరు కదా. కాబట్టి మనందరం ఒక సమిష్టిగా వాళ్ళ చెత్తకి, వాళ్ళ యొక్క విషయానికి, ఈ యొక్క అన్నదమ్ముల మధ్య కొట్లాటకి విరుగుడేద్దాం. ఒకటే చెప్పండి వాళ్ళకి, ఎవరికి చెప్పినా. 11 ఏళ్ల నుంచి వాడు పోని కాంగ్రెస్ వాడు షెడ్డోడు కాబట్టి వానికి కాంగ్రెస్ కాబట్టి వాడిని పక్క పెట్టినాం. 11 ఏళ్ల నుంచి మోడీ గారే ఉన్నారు కదా, హిందువుల కోసమే అవతరించాడు కదా. ఎందుకు హిందువులు పేదోళ్ళు అవుతున్నారు? ఎందుకు మనకి ఒక కాంగ్రెస్ వాడు అన్ని స్కాములు చేసినాడు, అన్ని కట్టినప్పుడు నువ్వెందుకు కడతలేవు? అట్లనే హిందువుల మీద ఎందుకు జాడులు జరుగుతున్నాయి? మరి అంటే అర్థమైంది, వీడు హిందువు కాదు, ప్లస్ వీడికి పరిపాలన చేసే సమర్థత లేదు, హిందువుల మీద ప్రేమ లేదు అనేది మనకు అర్థమవుతుంది. వీడి ఆర్యుడు, సింపుల్. ఇది మనకు చెబుదాం అందరికి. ఓకే, స్టీవెన్ మాదరబోయిన హాయ్ సార్. హాయ్ బ్రదర్. సరే మిత్రులారా, ఇక నేను కొన్ని చదువుతలేను, ఇక ఉండొచ్చు మధ్యలో. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మనం అందరం అగ్రి విత్ తెలంగాణ శాంపగిరిపల్లి. ఐ టోటల్లీ అగ్రి విత్ యూ. చేద్దాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం, అట్లనే నిరసనలు తెలుపుదాం, అట్లనే ఈ యొక్క డిమాండ్లు చేద్దాం. ఓకే, అన్ని వేదికల ద్వారా, అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు. ఓకే, మనం సమిష్టిగా పోరాడదాం. రాహుల్ గాంధీ నేను మంచి బాలుడు నాకు ఓటేయమనే ఈ యాటిట్యూడ్ వల్ల ఇవాళ మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అవుతున్నాం, దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఎదుటోడు అంత కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు, అన్ని యొక్క చాణక్య నీతులన్నీ ప్రదర్శిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్ట్రాటజీ, యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ కౌంటర్ చేసే స్ట్రాటజీ ఉండాలి తప్ప నేను మంచి బాలుడు అంటే వర్కౌట్ కాదు. కాబట్టి రాహుల్ గాంధీ హ్యాస్ టు రీథింక్ హిజ్ స్ట్రాటజీ. ఓకే, కాబట్టి ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్.